కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా బడ్జెట్ రూపొందించారని అన్నారు. బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ చిత్తశుద్ధి లేని అబద్దాల సమాహారమని విమర్శించారు. రాజీవ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కేవలం మాటల్లోనే ఉందని అన్నారు. వ్యవసాయ కూలీలకు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేవని, గత బడ్జెట్ లో చెప్పిన అంశాలవే మళ్లీ ప్రస్తావించారని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల వంటి సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఈ బడ్జెట్ రైతులు, కూలీలు, కార్మికులను నిరాశపరిచిందని, సన్నవడ్లకు బోనస్ కూడా ప్రస్తావించలేదని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ఈ బడ్జెట్ ఉపయోగపడదని అభిప్రాయపడ్డారు. జిల్లా ప్రజాప్రతినిధులు ఈ బడ్జెట్ పై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. బడ్జెట్ ప్రసంగం మొత్తం కూడా ఇంత నీచమైన, ఇంత దిగజారేటువంటి బడ్జెట్ దేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా పెట్టలేదు. ఎందుకంటే రాజీవ్ యువ వికాసం పేరు మీద గత బడ్జెట్ లో 2 సార్లు కూడా 6,000 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పి రాష్ట్ర నిరుద్యోగ యువతను నట్టేట ముంచిళ్ళు, రూపాయి ఖర్చు పెట్టలేదు రాజీవ్ యువ వికాసం పేరు మీద. ఆ తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి గ్రామ సభలు పెట్టి కూలీలను సెలెక్ట్ చేసినామని చెప్పి పోటీలు పెట్టి పరుగు పందాలు పెట్టి అందులో రాజకీయాలు పెట్టి సెలెక్షన్ చేసినామని చెప్పి ప్రొసీడింగ్స్ ఇచ్చి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఒక్కరికి 1 నెల పైసలు కూడా పడలేదు ఈ రాష్ట్రంలో. గత 2 బడ్జెట్ లో కేటాయించిండ్లు, మళ్ళీ ఈ బడ్జెట్ కూడా కేటాయించిండ్లు. అంటే గత 2 బడ్జెట్ లో కేటాయించింది ఎంత మోసమో ఇవాళ కూడా మళ్ళీ మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కేటాయింపులతో కూడినటువంటి లోపభూయిష్టమైన చిత్తశుద్ధి లేనటువంటి బడ్జెట్ పెట్టింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో పర్యటించినప్పుడు దేవాదులకు 1,000 కోట్లు ఇస్తాం, ఒకేసారి 4,000 కోట్లు ఇస్తాం, రాబోయేటువంటి 6 నెలల్లో దాన్ని పూర్తి చేస్తాం, డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి పచ్చి బూటకపు మాటలు, అబద్ధ మాటలు చెప్పి ఇలా మోసం చేసారు ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు. అదే కాకుండా వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గిపోయినాయి. ఇది కార్మికులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్, వ్యవసాయ రంగానికి వ్యతిరేకమైన బడ్జెట్, వ్యవసాయం కుదేలేటువంటి ప్రమాదం ఉన్నది. సన్నవడ్లకు బోనస్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఇది వాళ్ళ బడ్జెట్ కనుక సమీక్షిస్తే. గతంలో మరి గత యాసంగికి ఎట్లయితే మోసం చేసిల్లో సన్నవాట్లకు బోనస్ ఇవ్వకుండా 1,000 కోట్ల రూపాయలు మోసం చేసి రైతులను ఇవాళ మళ్లీ కూడా బోనస్ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నిధులు ఏ పథకం, ఏ యొక్క డిపార్ట్మెంట్ లో కూడా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాకపోవడం అనేది వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రులు గాని, అధికార పార్టీ శాసనసభ్యులు గాని సిగ్గు తెచ్చుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలా మీ యొక్క నాయకత్వ లోపం, కేవలం పైరవీలకు, పర్సంటేజ్లకు ఎగబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ వాళ్ళు ఇలా ఈ ప్రాంతానికి నిధులు తేవడంలో, వరంగల్ అభివృద్ధి విషయంలో, వరంగల్ సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధి విషయంలో ఒక విజన్ లేకుండా, ఐక్యత లేకుండా ఇవాళ ప్రవర్తించింది. కాబట్టే ఇలా బడ్జెట్ లో వరంగల్ ఉమ్మడి జిల్లా వెనుకబడ్డని చిన్న చూపు చూడడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.